శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో కుంభరాశి వారు ఈ వీడియో మీకోసమే. మీరు పడుతున్న బాధలు కష్టాలు ముగిసే ముందు సాక్షాత్తు ఆ పరమశివుడు కొన్ని సంకేతాలను పంపిస్తాడు. మీ జీవితం మారే ముందు, మీకు అదృష్టం పట్టే ముందు శివుడు మీకు ఈ సంకేతాలను పంపుతాడు. వీటిని మీరు గమనించకపోతే చాలా బాధపడతారు. ఈ అనంతమైన సృష్టిలో ఏ చిన్న మార్పు జరిగినా దాని వెనుక ఒక దైవిక ఉద్దేశం ఖచ్చితంగా ఉంటుంది. మన జీవితంలో వచ్చే కష్టాలు ఎంత నిజమో, ఆ కష్టాలు తీరిపోయే ముందు భగవంతుడు పంపే సంకేతాలు కూడా అంతే నిజం. మీరు ఎంతో కాలంగా మానసిక వేదనను, ఆర్థిక ఇబ్బందులను మరియు నమ్మిన వారి వల్ల కలిగిన గాయాలను అనుభవిస్తూ ఉండి ఉండొచ్చు. అయితే ఆ పరమశివుడు తన భక్తులని పరీక్షించటమే తప్ప ఎన్నడూ వదిలిపెట్టడు. మీ జీవితంలో చీకటి తొలగిపోయి వెలుగు నిండే సమయం ఆసన్నమైనప్పుడు, మీ సమస్యలు పరిష్కారమయ్యే గడియలు దగ్గర పడినప్పుడు ఆ భోళాశంకరుడు మీకు కొన్ని ప్రత్యేకమైన గుర్తులను చూపిస్తాడు. ఈ సంకేతాలు చాలా సున్నితంగా ఉంటాయి. వీటిని మనం మనసు పెట్టి గమనిస్తే రాబోయే అద్భుతమైన భవిష్యత్తు గురించి మీకు ఒక స్పష్టమైన అవగాహన కలుగుతుంది. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో మీ జీవితాన్ని మలుపు తిప్పటానికి సిద్ధంగా ఉన్న ఒక దైవిక పిలుపు. ఇది కేవలం యూట్యూబ్ లో కనిపించే లక్షలాది వీడియోలలో ఒకటి కాదు. ఈ వీడియో కనుక ఇప్పుడు ఈ క్షణంలో అనుకోకుండా మీ కళ్ళ ముందు కనిపించింది అంటే అది కేవలం యాదృశ్చికం కాదు. మీ జీవితంలో ఒక అదృశ్య శక్తి, ఒక మహత్తర చైతన్యం ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది అనటానికి ఇది ఒక స్పష్టమైన గుర్తు. ఈ విశ్వం మీతో మాట్లాడాలి అనుకుంటోంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జవాబును మీకు ఇవ్వాలనుకుంటుంది. మీ కష్టకాలం ముగిసే ముందు విశ్వం లేదా శివుడు మీకు పంపే ఈ 5 అద్భుతమైన సంకేతాలను పంపుతాడు. పూర్తి ఏకాగ్రతతో గమనించండి. మీ మనసుని, మీ ఆత్మని తెరిచి ఉంచండి. అయితే ఈ రాశి వారు సిద్ధంగా ఉన్నారా? ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక్కడ ఇంకా వీడియోలోకి వస్తే, కుంభరాశి వారు గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న మానసిక వేదన అంతా ఇంత కాదు. ప్రతిరోజు ఒక యుద్ధంలాగే గడిచిందని మీకు తెలుసు. ఉదయం నిద్ర లేవగానే ఈ రోజు ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుందో అని భయపడుతూ బ్రతికిన రోజులు ఎన్నో ఉన్నాయి. చుట్టూ ఉన్న జనం, మీరు ఒంటరిగా అనుభవిస్తున్న బాధ ఎవరికీ అర్థం కాలేదు. బయటికి నవ్వుతూ కనిపిస్తున్న మీ అంతరాత్మ ఎప్పుడూ ఒక రకమైన బరువుతో ఉండేది. మీకు ఎవరైనా చిన్న మాట అన్నా అది మీ మనసును తీవ్రంగా గాయపరుస్తుంది. కానీ ఆ బాధను మీరు బయటికి చూపరు, లోపలే దాచుకొని కుమిలిపోతారు. రాత్రి సమయాల్లో ఎవరూ లేనప్పుడు ఒంటరిగా కూర్చుని ఏడ్చిన సందర్భాలు మీకు గుర్తే ఉంటాయి. ఎవరికీ కనిపించని ఆ కన్నీళ్లను శివయ్య గమనిస్తూనే ఉన్నాడు. మీరు ఎంతో ప్రాణంగా నమ్మిన వారే మిమ్మల్ని వెన్నుపోటు పడిచారు. మీరు ఎంతో నిజాయితీగా ఉన్న చోటే మీ మీద నిందలు పడ్డాయి. అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని వాడుకుని పని అయిపోగానే పక్కన పెట్టేసిన మనుషుల్ని మీరు చూశారు. అయినా సరే మీరు మీ మంచిని వదలలేదు, పగ తీర్చుకోవాలని అనుకోలేదు. ఇదే మీలోని గొప్పతనం. ఇదే శివయ్యకు మీపై ప్రేమ కలగటానికి ప్రధాన కారణం. ప్రపంచ దృష్టిలో మీరు బలమైన వ్యక్తులుగా కనిపిస్తున్నా మీ మనసు మాత్రం రోజుకి 100 సార్లు చనిపోయి బ్రతుకుతున్నారు. మాటలతో, మౌనంతో, అవమానాలతో మీరు చేసిన పోరాటం సామాన్యమైనది కాదు. కొన్నిసార్లు దేవుడి మీద కూడా కోపం వచ్చి ఉండొచ్చు. అదే తపస్సుగా మారి ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతోంది. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళు మీ సొంత బంధువుల్లోనే ఉన్నారు. మీ మంచి మనసును వారు బలహీనతగా భావించారు. మీరు ఎవరికైతే సహాయం చేశారో వారే మిమ్మల్ని తప్పుగా మాట్లాడటం మీరు భరించారు. ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ ధైర్యంగా నిలబడ్డారు. చూడండి, అదే మీ అసలైన విజయం. మీరు పడిన కష్టాలు మీ ఆత్మను శుద్ధి చేయడానికి వచ్చిన పరీక్షలు మాత్రమే. భవిష్యత్తులో మీకు దక్కబోయే అపారమైన అదృష్టాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వటానికి శివయ్య మిమ్మల్ని ఇలా సిద్ధం చేశాడు. ఇప్పుడు మీ కన్నీళ్లకు ముగింపు దశ వచ్చింది. మీ మౌనం ఇకపై శూన్యం కాదు, అది మీ గొప్ప శక్తిగా మారి మీకు అండగా నిలుస్తుంది. ఈ విషయాలు వింటున్నప్పుడు మీ మనసు బరివెక్కునా లేదా కళ్ళల్లో కన్నీళ్లు వచ్చినా అది శివయ్య మీతో మాట్లాడుతున్నాడని చెప్పే సంకేతం. ఇక మీ జీవితం మారే ముందు శివుడు మీకు ఎలాంటి సంకేతాలను పంపిస్తాడో తెలుసుకుందాం. మొదటి సంకేతం, మనసులో కలిగే అకారణమైన ప్రశాంతత మరియు అసాధారణమైన మౌనం. జీవితంలో కష్టాలు పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు మనిషి సహజంగానే సహనం కోల్పోతాడు. మనసు ఎప్పుడూ ఒక రకమైన ఆందోళనలతో, రేపటి గురించి భయంతో నిరంతరం కొట్టుకుంటూ ఉంటుంది. మనసు ఎప్పుడు ఆందోళనతో, రేపటి గురించిన భయంతో నిరంతరం కొట్టుకుంటూ ఉంటుంది. ఈ సమస్య ఎప్పుడు తీరుతుంది? అసలు నాకు మంచి రోజులు అంటూ వస్తాయా? నేను చేసిన తప్పేంటి అనే ప్రశ్నలు నిరంతరం గుండెను పిండేస్తూ ఉంటాయి. కానీ మీ జీవితంలో ఒక గొప్ప మలుపు రాబోతోంది.
ముందు మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోయే సమయం ఆసన్నమైనప్పుడు ఆ పరమశివుడు మీకు ఇచ్చే మొదటి సంకేతం మీ మనసులో కలిగే అకారణమైన ప్రశాంతత. బయట పరిస్థితులు ఏమాత్రం మారవు, సమస్యలు ఇంకా అలాగే ఉంటాయి. అప్పుల వాళ్ళు లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే శత్రువులు ఇంకా మీ చుట్టూనే ఉంటారు. కానీ మీ లోపల మాత్రం ఒక వింతైన నిశ్శబ్దం ఆవరిస్తుంది. ఒకప్పుడు చిన్న చిన్న మాటలకి కుమిలిపోయిన మీరు ఇప్పుడు ఇంతటి పెద్ద విమర్శనైనా సరే చాలా తేలిగ్గా తీసుకోగలుగుతారు. ఇది మీ బలహీనత కాదు, ఇది శివయ్య మీ ఆత్మకు ఇస్తున్న దైవిక కవచం. ఈ సమయంలో మీరు అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని కావాలని నిందించినా మీరు వారికి సమాధానం చెప్పాలనే ఆతృతను ప్రదర్శించరు. కాలమే సమాధానం చెప్తుంది అని ఒక లోతైన స్పష్టత మీలో ఏర్పడుతుంది. ఈ మౌనం వల్ల మీలోని శక్తి వృధా కాకుండా భద్రపరచబడుతుంది. మనసు ఎప్పుడైతే నిలకడగా మారుతుందో అప్పుడే దైవ సంకేతాలను స్వీకరించే సామర్థ్యం మనకు కలుగుతుంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు అందులో ప్రతిబింబం కనిపించదు, కానీ అది నిలకడగా ఉన్నప్పుడు ఆకాశం అందులో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మీ మనసు ప్రశాంతంగా మారినప్పుడు శివయ్య మీ జీవితంలో చేయబోయే అద్భుతాల గురించి మీ అంతరాత్మకు ఒక ముందస్తు సమాచారం అందుతుంది. మీరు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. పాత గాయాలు మిమ్మల్ని ఇకపై ఏడిపించవు. ఇక శివయ్య మిమ్మల్ని శుద్ధి చేస్తున్నాడని చెప్పడానికి నిదర్శనం. ఈ నిశ్శబ్దం తుఫాను ఆగే ముందు వచ్చే ప్రశాంతత వంటిది. మీ కష్టాల తుఫాను ముగిసిపోయిందని, ఇక ఉజ్వలమైన ఉదయం రాబోతుందని చెప్పే పరమశివుని మొట్టమొదటి హెచ్చరిక. రెండవ సంకేతం కళల ద్వారా అందే పవిత్రమైన దైవిక దృశ్యాలు. పరమశివుడు తన భక్తులతో సంభాషించటానికి ఎంచుకునే అత్యంత రహస్యమైన మార్గం స్వప్నాలు. మన అజాగృతావస్థలో మనసు అనేక ప్రాపంచిక విషయాలతో నిండి ఉంటుంది, కాబట్టి మనం దైవ సంకేతాలను సరిగ్గా గమనించలేం. కానీ నిద్రలో మన బాహ్య మనసు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అంతరాత్మ పరమాత్మతో అనుసంధానం అవుతుంది. మీ కష్టాలు తీరిపోయే ముందు మీకు వచ్చే కళలు సాధారణ కళల్లా ఉండవు. అవి చాలా స్పష్టంగా, పవిత్రంగా మరియు మీరు నిద్ర లేచిన తర్వాత కూడా గుర్తుండేలా ఉంటాయి. కళలో అకస్మాత్తుగా శివలింగం కనిపించటం, పాత శివాలయంలో మీరు పూజ చేస్తున్నట్లు అనిపించటం, లేదా త్రిశూలం, ఢమరుకం వంటి దైవిక ఆయుధాలు కనపడటం. ఇవి జరిగితే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని శివయ్య తొలగిస్తున్నాడని అర్థం. ముఖ్యంగా తెల్లని పాము కలలో కనిపించటం అనేది అత్యంత శుభప్రదమైన సంకేతం. పాము కుండలిని శక్తికి మరియు పరివర్తనకు చిహ్నం. అది కలలో కనిపించినా లేదా మిమ్మల్ని చూసి ఏమీ చెయ్యకుండా వెళ్ళిపోయినా మీకున్న నాగదోషాలు లేదా పితృదోషాలు తొలగిపోయి అదృష్టం పట్టబోతోందని అర్థం. అలాగే కలలో పారే నదిలో స్నానం చేస్తున్నట్లు అనిపించినా లేదా ఎత్తైన కొండ ఎక్కుతున్నట్లు అనిపించినా మీ కర్మలు కడిగివేయబడ్డాయని మరియు మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరబోతున్నారని శివయ్య మీకు సందేశం ఇస్తున్నాడు. తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తంలో వచ్చే ఇలాంటి కళలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ఈ కళలు వచ్చినప్పుడు మనసులో ఒక రకమైన పవిత్రత, ఉత్సాహం కలుగుతాయి. భయం స్థానంలో ఒక తెలియని ధైర్యం పుడుతుంది. నేను నీ వెంటే ఉన్నాను, భయపడుకు అని శివయ్య మీ కళలోకి వచ్చి మీకు భరోసా ఇస్తున్నాడని గ్రహించండి. మీ కన్నీళ్లకు ముగింపు పలికే గడియలు చాలా దగ్గరలో ఉన్నాయని, ఈ కళలో మీ అదృష్టానికి పునాది అని నమ్మండి. మూడవ సంకేతం అప్రయత్నంగా ఆటంకాలు తొలగిపోవటం మరియు కొత్త అవకాశాలు రావటం. మీ కష్టాల కాలంలో మీరు ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవటం లేదా చివరి నిమిషంలో చేతికి అందాల్సిన ఫలితం చేజారిపోవటం ఇలాంటివి జరిగి ఉండవచ్చు. దీనివల్ల మీరు మానసికంగా వేదనకు గురై ఉండొచ్చు. కానీ శివయ్య అనుగ్రహం మీపై ప్రసరించినప్పుడు పరిస్థితులు తల్లకిందులుగా మారిపోతాయి. గతంలో మీరు ఎంత కష్టపడ్డా సాధించలేని పనులు ఇప్పుడు చాలా సులభంగా పూర్తి కావటం మొదలవుతాయి. మీరు ఎవరికైనా ఫోన్ చేసి సహాయం అడగాలని అనుకునే లోపే అవతలి వ్యక్తి అక్కడి నుంచి మీకు ఫోన్ రావటం లేదా వారు మీకు ఏదైనా ఎదురు సహాయం చేయటం వంటివి జరుగుతాయి. దీన్ని దైవ నిర్ణయం అంటారు. మార్గం సుగమం అవుతున్నప్పుడు మనకు తెలియని ఒక ఉత్సాహం కలుగుతుంది. ఎన్నో ఏళ్లుగా కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు లేదా ఉద్యోగరీత్యా ఉన్న సమస్యలు అకస్మాత్తుగా ఒక కొలిక్కి వస్తాయి. శత్రువులు మీ మీద కుతంత్రాలు చేయటం మానేస్తారు లేదా వారు చేసే ప్రయత్నాలు మీకు ఏమాత్రం కూడా హాని చేయలేవు. మీ చుట్టూ ఉన్న వాతావరణంలో పాజిటివిటీ పెరుగుతుంది. మీకు తెలియని కొత్త ఆదాయ మార్గాలు లేదా మంచి ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. ఆ అవకాశాలు చిన్నవిగా కనిపించినా వాటిని అందిపుచ్చుకుంటే అవి మిమ్మల్ని పెద్ద స్థాయికి తీసుకువెళ్తాయి. ఇవన్నీ
శివయ్య మీ దారిలోని ముళ్లను తొలగించి పూలబాటగా వేస్తున్నాడని చెప్పడానికి సంకేతాలు. మీరు ఏ పని అయితే భారంగా భావించారో అది ఇప్పుడు తేలిగ్గా అనిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది. సంపద మీ ఇంటికి చేరటానికి ద్వారాలు తెరుచుకుంటున్నాయి. మీరు కేవలం మీ శ్రమను నమ్ముకొని ముందుకు సాగితే చాలు, ఫలితాన్ని శివయ్య చూసుకుంటాడు. 4వ సంకేతం, వ్యక్తుల రూపంలో దైవ సహాయం అందటం. భగవంతుడు ఆకాశం నుంచి దిగివచ్చినా మనకు సహాయం చేయడు. ఆయన మనుషుల రూపంలోనే మన దగ్గరికి వస్తాడు. మీ కష్టాలు తీరిపోయే ముందు మీరు అడగకుండానే ఎవరో ఒకరు మీకు అండగా నిలుస్తారు. వారు మీకు బాగా తెలిసిన వారు కావచ్చు, లేదా అస్సలు పరిచయం లేని అపరిచితులు కూడా కావచ్చు. మీరు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి మీకు సరైన సలహా ఇవ్వటం లేదా మీ సమస్యను తీర్చడానికి మార్గం చూపటం జరుగుతుంది. ఆ వ్యక్తిని మీ జీవితంలోకి పంపించింది సాక్షాత్తు ఆ పరమశివుడే. మీరు ఒంటరి వారు కాదని, మీ వెనుక ఒక అదృశ్య శక్తి ఉందని నిరూపించడానికి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అలాగే మిమ్మల్ని బాధ పెట్టిన మనుషులు మీ జీవితం నుంచి సహజంగానే దూరమైపోతారు. వారి నిజ స్వరూపాలు మీకు అర్థమవుతాయి. మీ జీవితంలో ఉండాల్సిన మంచి వ్యక్తులు మాత్రమే మీ దగ్గరికి చేరుకుంటారు. ఒకప్పుడు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నవారు ఇప్పుడు తమ తప్పు తెలుసుకొని మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడగటం లేదా స్నేహస్తం అందించటం జరుగుతుంది. ఇది మీ గౌరవం సమాజంలో పెరగబోతోందని చెప్పడానికి సంకేతం. మీ శత్రువుల బలం క్షీణిస్తుంది. దైవ న్యాయం మీ తరపున పోరాడుతుంది. మీరు మౌనంగా ఉండి భగవంతుని మీద భారం వేస్తే మీకు రావాల్సిన న్యాయం వెతుక్కుంటూ వస్తుంది. నిస్వార్థంగా ఎవరైనా మీకు సహాయం చేస్తే దాన్ని శివయ్య ప్రసాదంగా భావించండి. మీ కష్టాలన్నీ తీరిపోయి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని మీరు గడపబోతున్నారని చెప్పే అద్భుతమైన సంకేతం ఇది. ఇక 5వ సంకేతం, అప్రయత్నంగా కలిగే ఆధ్యాత్మిక పరివర్తన మరియు దైవిక సాన్నిహిత్యం. మీ జీవితంలో కష్టాల చీకటి ముగిసే సమయం అయితే వచ్చింది. సుఖాల వెలుగులు ప్రసరించే ముందు ఆ శివయ్య మీ ఆత్మను భక్తితో నింపుతాడు. సాధారణంగా మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడిని నిందిస్తూ ఉంటాం, లేదా నాకెందుకు ఈ కష్టాలు అని కోపగిస్తూ ఉంటాం. కానీ మీ అదృష్టం మొదలయ్యే ముందు మీలో ఒక తెలియని మార్పు వస్తుంది. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా శివాలయం ఎదురవటం, మీరు ప్రయాణిస్తున్నప్పుడు పక్కనున్న వాహనం మీద శివుని చిత్రం లేదా త్రిశూలం గుర్తు కనిపించటం, లేదా ఎక్కడో ఒక చోట శివనామ స్మరణ వినిపించటం వంటివి వరుసగా జరుగుతాయి. ఇవేవి యాదృచ్ఛికంగా జరిగేవి కాదు. ఇక్కడ బిడ్డ, నేను నీ చుట్టూనే ఉన్నాను, నీ కష్టాల ముగింపు సమయం వచ్చేసింది అని శివయ్య ఇస్తున్న ఒక గొప్ప భరోసా ఇది. ఈ సమయంలో మీరు విపరీతమైన భక్తి భావానికి లోనవుతారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతిరోజు కూడా దీపారాధన చేయాలని, శివనామాన్ని జపించాలని మీకు అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీరు పూజ చేస్తున్నప్పుడు లేదా ధ్యానంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా గాలిలో ఒక రకమైనటువంటి పవిత్రమైన సుగంధం, అంటే విభూతి వాసన లేదా పూల సువాసన రావటం గమనిస్తే సాక్షాత్తు ఆ భోళాశంకరుడు మీ పూజను స్వీకరించాడని అర్థం. మీ ఇంట్లో ఉన్న దేవుడి గదిలో దీపం అకస్మాత్తుగా ప్రకాశవంతంగా వెలిగినా, లేదా మీరు తలుచుకున్న వెంటనే దైవ ప్రసాదం ఎవరి ద్వారానైనా మీకు అందినా అది సామాన్య విషయం కాదు. ఈ ఆధ్యాత్మిక మార్పు వల్ల మీలోని నెగిటివ్ ఆలోచనలు తొలగిపోతాయి. మీ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది. మీ ఆత్మ ప్రశాంతంగా మారుతుంది. దీనివల్ల రాబోయే అదృష్టాన్ని స్వీకరించే శక్తి మీకు లభిస్తుంది. మీరు గమనించండి, ఈ సంకేతం మొదలైన కొద్ది రోజుల్లోనే మీ ఆర్థిక ఇబ్బందులు లేదా ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా సద్దుమణిగిపోతాయి. ఇక్కడ శివనామ స్మరణ మీ నోటి వెంట నిరంతరం వినిపిస్తూ ఉంటే ఇక మీకు తిరుగులేదని అర్థం చేసుకోండి. 6వ సంకేతం, ప్రకృతి మరియు మూగ జీవాల ద్వారా అందే శుభ సూచకాలు. పరమశివుడు పశుపతినాథుడు. ప్రకృతిలోని ప్రతి అణువు ఆయన అధీనంలోనే ఉంటుంది. మీ కష్టాలు తీరిపోయే ముందు ప్రకృతి మీకు కొన్ని అద్భుతమైన సంకేతాలను చూపిస్తుంది. మీరు మీ ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో అకస్మాత్తుగా తెల్లని ఆవు కనిపించటం, లేదా ఒక పక్షి వచ్చి మీ ఇంటి గుమ్మం మీద వాలి కిలకిల రావాళ్ళు చేయటం వంటివి జరిగితే అది మీ ఇంట లక్ష్మీదేవి ప్రవేశించబోతోందని చెప్పే గొప్ప సూచన. ముఖ్యంగా ఎప్పుడూ కూడా లేని విధంగా మీ ఇంటి చుట్టుపక్కల పావురాలు లేదా పిచ్చుకలు వచ్చి సందడి చేస్తుంటే మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా బయటకు వెళ్ళిపోయిందని అర్థం. ప్రకృతి మనకు ఎప్పుడూ అబద్ధం చెప్పదు.
అలాగే మీరు ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఏదైనా దేవాలయ గంట వినిపించటం లేదా ఎవరో ఒకరు పూర్ణ కుంభంతో ఎదురు రావటం వంటివి జరిగితే ఆ పని విజయం సాధించబోతోందని అర్థం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, అకస్మాత్తుగా మీకు ఎదురుగా చిన్నపిల్లలు నవ్వుతూ కనిపించటం లేదా వారు మీకు ఏదైనా తినే వస్తువును ఇవ్వటం జరిగితే ఆ శివయ్యే బాల రూపంలో వచ్చి మిమ్మల్ని దీవించాడని భావించాలి. మీ పెరట్లో ఎండిపోయిన మొక్కలు మళ్ళీ చిగురించటం, పూలు పూయటం వంటివి జరిగితే మీ జీవితంలో కొత్త జీవం రాబోతుందని అర్థం. ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా అనిపించవచ్చు, కానీ ఇవి దైవ ప్రేరణతో జరిగే అత్యంత శక్తివంతమైన సంకేతాలు. ఈ మార్పులను మీరు గమనిస్తే మీ మనసులో ఒక రకమైన పులకింత కలుగుతుంది. ఒకప్పుడు భారంగా అనిపించిన గాలి ఇప్పుడు తేలికగా హాయిగా అనిపిస్తుంది. ప్రకృతి ఇచ్చే సలహాలు, సంకేతాలు మీ జీవితంలో రాబోయే అపారమైన ధన ప్రాప్తిని, మానసిక శాంతిని సూచిస్తాయి. మీ కష్టాల చీకటి ముగిసిపోయింది. ఇప్పుడు ఆ శివయ్య కృపతో మీ జీవితం వెలుగులమయం కాబోతోంది. ఈ సంకేతాలను నమ్మకంతో స్వీకరించండి. అద్భుతాలు జరగడం మీరు మీ కళ్ళారా చూస్తారు. ఓం నమ శివాయ అంటూ ఇక్కడ కామెంట్ చేయండి. ఈ 6 సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తుంటే ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో మీరు కొన్ని నియమాలు పాటించాలి. కోపానికి, అహంకారానికి దూరంగా ఉండాలి. అనవసరమైన గొడవల్లో తలదూర్చవద్దు. మీ శక్తిని శాంతి కోసం ఉపయోగించండి. శివయ్య నామాన్ని నిరంతరం స్మరించండి. పెద్ద పెద్ద పూజలు చేయలేకపోయినా మనసులో ఓం నమ శివాయ అనుకుంటే చాలు. ఎవరికైనా చిన్న సహాయం చేయటం వల్ల కలిగే పుణ్యం మీ కష్టాలను మరింత త్వరగా తొలగిస్తుంది. మీరు ఈ మాటలను నమ్మితే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మీ బాధలు ముగిశాయి. మీ సిద్ధత పూర్తయింది. ఇక్కడ శివయ్య మీ చెయ్యి పట్టుకున్నాడు. ఇక భయం లేదు. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. మీరు అదృష్టవంతులు కాబట్టే ఈ సందేశం మీ వరకు వచ్చింది. ఇకపై మీ జీవితంలో వెలుగుతో నిండాలని మనస్ఫూర్తిగా ఆ శివయ్యను కోరుకుంటూ, శివయ్య కృప మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ ఓం నమ శివాయ అంటూ ఇక్కడ కామెంట్ బాక్స్ లో రాయండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.